అందరూ దేవుడు బిడ్డలే కదా, మరి ఎవరు రాసేది ఎవరు? దేవుడు, పరమాత్ముడే రాస్తాడు. మళ్ళీ మనుషులు వాళ్ళని మార్చడం ఏంటి? ఇప్పుడు అలా అదే మరి ఇప్పుడు అసలైన స్థితిగతులు వీళ్ళు తెలుసుకోవట్లేరు కదా. ఎవడైతే మారుస్తుంటే మార్చబడుతున్నాడో ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగలేనంటే ఎట్టబోతున్నాడు కదా. అర్థమైందా నేను చెప్పింది? అదే నీ ఇంట్లో ఉన్న ఇలవెల్పులు, నీ వంశంలో ఉన్న వంశోద్ధారకులని, వంశదేవులని నీవు తెలుసుకోగలిగితే, అది నీ తల్లిదండ్రులు, నీ గురువులు, నీ వంశంలో ఉన్న పెద్ద మనుషులు చెప్పగలిగితే నీ వంశానికి ఒక ఆధిపత్యం, నీ ఇంటికి ఒక విలువ వచ్చేది. అది చెప్పడమే వీళ్ళు మానేసే సంవత్సరాలు గడిచిపోతే మరి నీకు వేరే మతస్థుడి యొక్క ఆశ రాదంటారా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చెప్పు శంకరా, ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్న విద్యార్థులు, పిల్లలు ఎంతమంది బాగుపడ్డారో మీరే చెప్పండి. తల్లిదండ్రులు కొడుతున్నారు మిత్రమా, మద్యపానం సేవించవచ్చి, ప్రేమ వివాహం చేసుకున్నందుకు అక్కడ కుటుంబాన్ని ఇక్కడ కుటుంబాన్ని రోడ్డు పైన పెట్టేసి నీవేంది నేనేందని చెప్పేసి వీడు బాగుపడక వాళ్ళు బాగుపడక జీవితం అంతా నాశనం పట్టించుకుంటున్నారు. ఏ ధర్మంలో రాసి ఉంది చెప్పండి? ముమ్మాటికి నీవు నీ సొంతంగా ప్రయోగించుకున్న ప్రయోగమే కదా. మరి ఉమ్మడి కుటుంబాలు అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు లేవు మరి ఉమ్మడి కుటుంబాలు? అంటే నీవు నీ ఇంట్లో గెలవనందుకే కదా కారణం. నీ ఇంట్లో నువ్వు గెలవలేవంటే నీ తల్లిదండ్రుల ద్వారా నీవు ఏ పర్యవేక్షణలు ఉండకపోయినట్టే కదా. మరి వాళ్ళకే సమస్యలు ఉన్నాయంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూడలేరు. సమాజం ఉమ్మడి కుటుంబం నుంచి ఇంత విడదారికి పోవడానికి గల కారణం ఏంది శంకర? ఒక మాట నీవు ఆలోచించు. మనిషికి ఆశ, కోరిక, ఆస్తి, అంతస్తు, విలువ, వేసుకున్న వస్తువులు, నగలు, నట్రాలు అన్నీ కదా. ఇవన్నీ లేకపోవడం చేత వంశస్థులకి వేరే విలువలా ఉంటుంది కదా. మీరు చూడండి, వేరే మతస్థుల్లో మీరు ఆలోచిస్తే హిందూ ధర్మంలో తప్పితే మిగతా ఏ ధర్మాల్లో ఎక్కువ అలంకరణ ఉండదు కాబట్టి అవి నిలబడుతున్నాయి. మన దగ్గర అలంకరణకి ఎక్కువ గొడవలు. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇప్పుడు నన్ను 100 మంది వచ్చి అడిగినా అదే నిజం. అలంకరణ లేని ఆడదానికి మన భారతదేశంలో, మన హిందూ సంప్రదాయంలో విలువలు ఏదో అంటూ ఉంటాం. ఆ అలంకరణకే ఈ తాపత్రయం అంతా. అంటే డబ్బులు, వెండి బంగారు ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసుగా మీకు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మన పునాదిని మనము పెకిలించేసేసుకొని బయటపడ్డాక వాళ్ళు బాగుపడ్డారని చెప్పడం, అలా ఎలా అంటారు గురువుగారు ఈ విధంగా ఉన్నది అనడం కూడా నీ యొక్క ప్రశ్నకి అర్థం లేనట్టుగానే కదా. వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళ ఏకాగ్రతని, వాళ్ళు మెచ్చుకున్న దానికి, వాళ్ళు చేసుకున్న దానికి, వాళ్ళ అవతల వ్యక్తిని చేసుకోగలిగారంటే వాళ్ళ దగ్గర పవర్ ఆ విధంగా జరగడం వల్ల పోయింది. అది మన దగ్గర కొంత అలా ఉన్నది, లేదని అనట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు ఇప్పటికీ మారుతూ ఉన్నారు, వస్తున్నారు. మనం కూడా అలాగా మారాలి అంటున్నాను నేను. లేదంటే రాను రాను ఇంకా ఏమవుతుంది ఈ భూమండలం? ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఈ విధంగానే ఉంటుందంటారా? పూజలు, స్థితులు, గతులు, నాలాంటి సాధువులు తిరుగుతారంటారా? ఆలోచన చెయ్యండి. నేను అనేది అది. వాళ్ళ గొప్ప అని నేను అనలే, మన వంశం తక్కువ అని అనలే. నేను అన్నది ఒకే ఒక విషయం ఏంటంటే, యూనిటీ అనేది లేనప్పుడే నీవు ఓడిపోయినట్టు. కుటుంబంలోనే ఇక్కడ యూనిటీ లేదు శంకరా. వాళ్ళ దగ్గర యూనిటీ లేదు. వాళ్ళు కూడా కుటుంబాలు వేరే ఉన్నాయి కదా గురువుగారు అనొచ్చు. అలా కాదు. వాళ్ళు ఒక మతస్థుల్లాగా మాట్లాడుకున్నప్పుడు పోయారు కదా. ముస్లిమ్స్ తీసుకుందాం, వాళ్ళ దగ్గర పవర్ ఉందా? 4 వస్తారు మాట్లాడతారా? అంటే కుటుంబాలకు కొంచెం సంబంధం దగ్గర ఉందా? కేవలం మన దగ్గరే అలా ఎందుకు ఇబ్బంది జరుగుతుందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నేను అన్న అహం మాత్రమే మనల్ని వెనక్కి జరిపింది. మేము అంటే గెలుపొచ్చేది. ఇకపై అన్న రావాలి శంకరా, పిల్లలు మారాలి. అయితే మీరు మొత్తానికి హిందూ ధర్మం 4వ స్థానంలో ఉందంటారు? ఖచ్చితంగా 4వ స్థానంలో ఉంది. మరి రుజువు చేయమంటున్నాను కదా నీకు, అది మొదటి స్థానంలో ఉందని చెప్పి. అది మీరే రుజువు చేయాలి. ఎలా చేస్తాము? భూమండలంలో ఎన్నో రాజ్యాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో వదిలిపెట్టి మన ఇండియాలోనే పూజిస్తున్నది కేవలం మన భారతదేశంలో దేవుళ్ళని మాత్రమే. మిగతా దేశాలంతా క్రిస్టియన్ని పూజ చేస్తున్నది అంటే మొదటి స్థానం వాళ్ళదే. 2వ స్థానంలో ఉన్నది మిగతా దేశాలలో ముస్లిం స్థానం అని చెప్పి చెప్పాం. 3వ స్థానంలో ఉన్నది అన్ని దేశాలలో మద్యపానం సేవించేసి దేవుడే లేడు అని చెప్పినవాడు. భగవద్గీతలో రాసింది మిత్రమా, నీకు చెప్తున్నా కదా. 4వ స్థానం భగవద్గీతలో ఏం రాసిందంటే, ఆయన వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తికి ఇక్కడ చేతి కట్టే రక్తం పోతూ ఉంటుంది. తండ్రి దగ్గరికి వస్తాడు, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసి, పాండవులలో ఒక పాండవుడు అంటాడు, తండ్రి ఆయన రక్తం పోతుంది కానీ నా మాట వినట్లేడు, నువ్వు తండ్రిని పూజించు, దేవుణ్ణి పూజించు, ఎవరన్నా పిలిస్తే నీకు వచ్చి కట్టుకడతారు, ఆ రక్తాన్ని ఆపుతారు అని అంటే, లేదు నేను ఎవరిని పిలువని అంటాడు. అదే నేను రక్తం పోతుంది కదంటే, నేను పిలువని అంటాడు. అరే పిలవకపోతే ఏం చేస్తావు, నీకు ఎట్లా నొప్పి తగ్గుతుంది అని అంటే, ఆయన పక్కనున్న మద్యాన్ని స్వీకరించేసి ఆ నొప్పిని మర్చిపోతాడు. నొప్పిని మర్చిపోవడానికి ఆలోచిస్తాడు కానీ ఆ పుండుని మాన్పించే మార్గాన్ని పరమాత్మని వెతకడు. అది రుజువు చేసి రాసిబడి ఉంది. మీరు భగవద్గీతలు అడిగి తెలుసుకోండి. నా తర్వాత వేరే ఎవరైనా గురువు వస్తే ఇలా వచ్చి ఇంత ముందుకు ఒక అతను వచ్చేసి పిచ్చోడ్లాగా మాట్లాడి వెళ్ళాడు, నిజమా కదా మీరు చెప్పండి గురువు గారు అని అడగండి. మీరు ఆయన అది అవాస్తవం కాదు, అది వాస్తవం అని చెప్తే మీరు నన్ను మళ్ళీ కరెక్ట్ చేయండి. అది భగవద్గీతలో పాండవులకి శ్రీకృష్ణుడు చెప్పిన మాట నేను చెప్తుంది మీకు. తండ్రిని అడుగుతారు, తండ్రి మీరు వెళ్ళిపోతున్నారుగా ద్వారకని వదిలిపెట్టి, రానున్న కలియుగంలో ఏ విధంగా ఉంటుంది ఈ యుగం చెప్పండి అని అంటే, 5గురిని 5 పంచభూతాల వైపు వెళ్ళండి అని పంపించినప్పుడు 5గురు తీసుకొచ్చిన స్వీకరణ ఇది. మీకు చెప్పాం కదా. అత్యధికంగా ప్రేమించి ఆవు బాగా ఒక దూడని నాకడం చేత అని ప్రేమతో నాకడం వల్ల అది అతిగారాభం ఎక్కువ చెడిపోయిందని చెప్పాను కదా.
మరి నాకేయడం కంటే విద్యా బుద్ధులు నేర్పించి కొడితే బాగుపడేది కదా. చెప్పాను కదా, 8 బావులలో ఒక బావి మాత్రమే ఖాళీ ఉంటుంది, 8 బావులు ఫుల్గా నీళ్ళు పడి ఉంటాయి. దానికి కారణం ఏంది శంకర? నీ పక్కనే నీ కుటుంబాల్లోనే నువ్వు బాగుపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నువ్వు నాశనం అవుతుంటే చూస్తూనే ఉంటారు, కానీ 4 చేతులు అయ్యారు. వేస్తే నువ్వు బాగుపడతావుగా. అంటే ఈ సమాజంలో జరుగుతుంది ఏంది? నీ పక్కనున్న వాడికి నువ్వు సహాయం చేయాలని ఎదురు చూసినా చెయ్యరు వాళ్ళు. 8 మంది ఉన్నారు వాళ్ళు, మరి నీ ఒక్కడికి సహాయం చేయవచ్చు కదా. ఒక్కడు లేడు కదా అక్కడ. అందుకని తండ్రి చేయించాడు. అంటే ఈ జరగబోతున్న సమాజం రానున్న కలియుగంలో పక్కనున్నవాడు చనిపోయినా కూడా పట్టించుకోరు, బాగుపడరు. వాళ్ళ కడప, వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారం, వాళ్ళ డబ్బులు మాత్రమే. ఇది నిదర్శనంగా. రెండవది ఏంది? ఒక ఏనుగుకి పైన తలకాయ, తర్వాత కింద తలకాయ కనబడుతుంది. 2 తలలు కనబడ్డాయి తండ్రి అంటే మరి 2 తలలు అర్థమైంది. ఇప్పుడు మానవుడికి ఉన్న ఒక మహమ్మారి ఏంది? బయట ఒకలాగా లోపకట్లాగా. కాబట్టి 2 తలలు. బయట ఒకలాగా ఉంటాడు, లోపల ఒకలాగా ఉంటాడా? 2 తలల. తర్వాత తెల్లటి పావురం గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, సంస్కృతంగా రాతలు రాసుకొని పైన తిరుగుతూ ఉంటుంది. పైన గద్ద తిరుగుతుంది తండ్రి, అలా రాతలు రాసుకొని ఉంది, తెల్లగా మంచిగా మెరుస్తుంది. అది దానిపైన కొన్ని పదాలు రాసి ఉన్నాయి. నేను చాలా గొప్పవాడిని అని రాసింది అని అంటారు. అయితే నేను అది చాలా గొప్పవాడు అని చదివే లోపే అది కిందికి వచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయిందని అంటాడు. అదేంది, నేను అది గొప్పవాడు అనుకునే లోపే అది కోడిపిల్లని ఎత్తుకెళ్ళిందంటే ఈ సమాజంలో చూడండి, అభం శుభం తెలియని వాళ్ళనే కదా మోసం చేస్తున్నది. అన్నీ తెలిసిన వాడు. భగవద్గీతలో ఉన్న రాతలు చెప్తున్నా, నేను మీకు ఎక్కడ కూడా కల్పితంగా కథలు చెప్తలే. నా భావోద్వేగాలలో మార్పులు చేర్పులు ఆవేశంగా ఉండవచ్చు, కానీ నీకు చెప్పేటి అన్ని పురాణాలలో ఉన్న నిజాలు. మీరు చదవరు కావని మేము చదువుకున్నాముగా. శివపురాణం చదివాం, భగవద్గీత చదివాం, రామాయణంలో కొన్ని తంతులు చదివాం, శివపురాణంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది చూసాం. ఇలాంటివన్నీ చదవడం చేత నీకు చెప్పగలుగుతున్నానుగా. అది నిజాలు అంటున్నాను నేను. మీరు అన్నట్టుగా వాళ్ళ మతమే గొప్పది అన్న నీ ప్రశ్న అవాస్తవం. యూనిటీ చూడు అంటున్నా. 3వ స్థానంలో ఉండడానికి నీకు తెలుసు ఎంతమంది మందు తాగుతున్నారు ఈ రోజుల్లో. 10 మంది 9 మంది తాగుతారుగా. మరి అవాస్తవమే కాదు. రైట్. ఫైనల్గా అయోధ్య పైన మీ అభిప్రాయం ఏంటి? అయోధ్య అనేది భారతీయ సంస్కృతిలో భారతీయులు సంపాదించుకున్న ఒక ఆస్తి. అంటే న్యాయాన్ని గెలిపించుకున్నాం మనం. రామరాజ్యమే రావాలి, రాముడే మన దేవుడని మనకు రాసిపెట్టిన ఈ భూమండలంలో రాముడు పుట్టి పెరిగాడు అనే ధర్మం ఉన్నది. కాబట్టి న్యాయాన్ని పరమాత్ముడు అన్ని విధాలుగా కారణ జన్ములను పుట్టించుకొని గెలిపించుకున్న తరుణం అది. 22వ తారీఖుగా ఇప్పుడు మనం ఎన్నో పూజలు పురస్కారాలు చేసుకుంటాం. అక్షంతాలని, బంగారు కలశాలని వచ్చాయంటున్నారు కదా. కాబట్టి మీరు మనస్సాక్షిని ఏ విధంగా మార్చండి శంకర. రామరాజ్యం అనేది వస్తుందన్న ఆశతోని మనం గెలిపించుకున్నాం. కాబట్టి ఇకపైన రామరాజ్యం ఈ సమాజానికి రావాలని 22వ తారీఖు రోజు అక్షంతాలు నెత్తిలో వేసుకొని మీరు ఇంట్లో ఉన్న ఇలవెల్పులకి పిల్లలందరికీ ఆశీర్వాదం ఇచ్చి చెప్పండి. రాముడి యొక్క 22 ఎందుకు చేసుకుంటాము అని అడుగుతారు నేను ఖచ్చితంగా. అడిగితే చూడమ్మా, ఫలానా యుగంలో ఫలానా తరుణంలో ఫలానా విధంగా రాముడు రాజ్యాన్ని స్థాపించి భార్య కోసమే జీవితాన్ని, తండ్రి మాటకై అరణ్యానికి వెళ్ళి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడి భార్యని కాపాడుకున్నాడు. అదేవిధంగా నా తల్లి సీతాదేవి ఎన్నో రాజభోగాలు అనుభవించాల్సింది అలా పెళ్ళి కాగానే కాలికి చెప్పులు లేకుండా అరణ్యం వైపు వెళ్ళి పతి మాటకే విలువిచ్చేసింది. 14 సంవత్సరాలు పోయింది. ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు పోయింది. లవకుశుడు కడుపులో ఉన్నప్పుడు కూడా పోయిందిగా. మళ్ళీ అలా పోయింది అని అంటే పత్తికి ఇచ్చిన విలువ ఏంటంటే ఈ భూమండలంలో ప్రత్యక్ష దైవం అని ఇచ్చుకుంది. ఆవిడ అనుభవించాలంటే రాజభోగాలు అనుభవించేది కదా. నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను అక్కడికి రావాలా, నువ్వే వెళ్ళిరాపో అని అనొచ్చుగా. అలా అనుకుంటూ అనుభవించిందంటే వాళ్ళు చేసిన రాజ్యాన్ని ఈ యొక్క సమాజం అంటే ఇప్పుడు ఉంటున్న ఈ రామరాజ్యం అంటే మనం మొత్తం భూమండలమే కాబట్టి దీనికి విలువిచ్చింది. వాళ్ళు అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది రాలే. అప్పుడు సౌభాగ్యవతులకి ఇబ్బంది రాలే, నీళ్ళ గురించి ఇబ్బంది రాలే, తిండి గురించి ఇబ్బంది రాలేదు. అంటే అలాంటి రాజ్యం రావాలనే కదా మానవుడు కోరుకొని ఈరోజు గెలిపించుకున్నాడు. కాబట్టి రామరాజ్యం అనేది మనకు వచ్చింది, ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. దాంట్లో మనందరం పాల్గొనాలి. ఎందుకంటే మిత్రమా, భారతదేశం అనేది శివుడిది, బ్రహ్మదేవుడిది, విష్ణుది కాదు శంకర. బాగా గుర్తుపెట్టు. అఖండ భూమండలం అనేది మానవుల చేత భగవంతుడు పూజించడం చేత భగవంతుడు రాసుకున్న ఈ రాతలో భగవంతుడే గెలవాలి అని మానవులని మనం గెలిపించుకొని గెలిచిన తరుణం అది. కాబట్టి ఒక్క దేవుడిది భూమండలం అని చెప్పేసి చీల్చకూడదు. మా భారతదేశం, అఖండ భారతదేశం ఎందరో దేవుళ్లకు నిలువైనది. కాబట్టి ఆయన పేర్లు ఉన్నాయి. మీరు అలా చేయండి అంటున్నా. రామరాజ్యం వచ్చిందని రాముడి గురించి చెడు ప్రచారణ చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. కానీ అందరూ సమూహంగానే రాముడు గెలిచాడు కదా. రామరాజ్యం కోసం గెలిచిందని కాదు. అంతకుముందుకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, తర్వాత వేరే కలియుగ ప్రత్యక్షంగా దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ విలువ తగ్గుతుందా? అలా కాదు.
ఆయన గారికి అవమానం జరగడం చేత ఆయన గెలిపించుకున్నాం మనం. అంతే కదా, కుటుంబంలో ఒక వ్యక్తికి ఇబ్బంది అయితే బాధగా కదా, న్యాయం కోసం న్యాయస్థానం తిరుగుతామా? అలా 500 ఏళ్ళు పట్టింది మనకి. కాబట్టి రామరాజ్యం వచ్చిందని ఆలోచన ఎంతో గొప్పదో దాన్ని గెలిపించుకొని దాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రతి సౌభాగ్యవతి నీలాంటి యువకులు కూడా మేము రామరాజ్యంలోనే ఇప్పుడు పోయి ఉంటాము, తప్పులు చేయమని నిర్ణయం తీసుకోవడానికి ఆ అక్షంతాలు మీ ఇంటికి చేరాయి శంకర. ఆ అక్షంతాలు అక్కడ రాముడు విగ్రహంలో ప్రతిష్ఠించబడుతున్నాడని చేరలేదు. తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ రోజు.